అబ్రహామును ఆశ్రయించిన దేవుడు, అబ్రహాము నమ్ముకున్న దేవుడు మనం కూడా నమ్ముకున్నాం. అవునా? అబ్రహాము ఏ దేవునైతే ఆరాధిస్తూ ఉన్నాడో మనం కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం కదా. మరి మొదటిగా అబ్రహాము దేవుడు ఎట్లా అయ్యారు? అబ్రహాము దేవుడు ఎట్లా అయ్యారు కదా. మరియు అబ్రహాము గురించి ఇతడు నా స్నేహితుడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. బాగా గమనించాలి. ఈరోజు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇషాక్ దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పి మనము అంటూ ఉంటాం కదా, పాటలు పాడుతూ ఉంటాం. మరి అబ్రహాము దేవుడు మరి ఎట్లా అని చెప్పి మనం ఈరోజు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, అబ్రహాము దేవుడు అంటే అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మాడు అనే సత్యాన్ని మనం గ్రహించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను, అను లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ అమూల్యమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి నాయన, నీ లేఖనములు, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మీ దాసు కల్వరిశిలలో మరుగుపరిచి, మీ దాసు నోటి మీరు బూరగా ఉండి ప్రభువా, మాతోనూ మందరితో మీరు మాట్లాడండి. వినగల మనసు, అర్థం చేసిన జ్ఞానము, మా ఆత్మ మననేత్రాలు తెరవమని మీ హస్తం సమర్పించుకుంటూ ఉన్నాము నా తండ్రి. ప్రభా, నీ దాసును కల్వరిశిలలో మరుగుపరిచి, మీ దాసు నోటికి మీరు బూరగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాట మీరు అందించి మాతోనూ అందరితో మాట్లాడమని, వినగల మనసు, అర్థం చేసుకునే జ్ఞానము, మా ఆత్మ మననేత్రాలు తెరవమని మీ హస్తం సమర్పించుకుంటున్నాం నాయన. నాయన, నీ మాటలు బండలు బదులు కొట్టి సుత్తి వంటివి, నీ మాటలు సాగల సబ్బు వంటివి, మీ మాటలు కంసలి అగ్ని వంటివి కనుక నా తండ్రి, మాతోనూ అందరితో మీరు మాట్లాడమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి దేవుడు అబ్రహాము దేవుడు ఎట్లయ్యాడంటే, అబ్రహాము ఏమంట, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. ఎవరు నమ్మాడంటే? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. అబ్రహాము మనలాంటి ఒక నరుడే కదండి. అబ్రహాము దేవుని ఎలా నమ్మాడంటే పరిపూర్ణంగా నమ్మాడు. పరిపూర్ణంగా అంటే కొంత కాదు, సగం కాదు కదా. పరిపూర్ణంగా దేవుని నమ్మాడు, అది నీతిని ఎంచబడ్డాడు అని లేఖనం నెరవేర్చబడింది కనుక అందుకే అబ్రహాముకు దేవుడు ఏమయ్యాడు? స్నేహితుడాయనని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. అవునా? నరునికి దేవుడు స్నేహితుడు కావాలంటే మరి ఎలా ఉండాలి? ఒక ఫ్రెండ్షిప్ ఒకరితో చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు, మనం ఎవరినైనా దొంగ ఉన్నారనుకోండి, దొంగతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయగలుగుతావా? మోసం చేస్తారనుకో, అటువంటి వారితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయగలుగుతావా? చేయలేము. అవునా కాదు? వ్యభిచారం చేస్తున్నావు అనుకోండి, అటువంటి వారితో స్నేహం చేయాలి. స్నేహం చేయాలంటే ఆచి చూచి అన్నీ మనం గ్రహించుకొని వారితో స్నేహం చేస్తూ ఉంటాం. అవునా?
మరి దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అనడానికి కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడంటే పరిపూర్ణంగా నమ్మాడంట. ఎలా నమ్మాడు? పరిపూర్ణంగా. అంటే సగం నమ్మి సగం వదులుకోలేడు. పరిపూర్ణంగా అంటే ఇక దేవుని కంటే తన జీవితంలో ఏది గొప్పది కాదనుకున్నాడు. ఎవరు గొప్పవారు కాదనుకున్నాడు. అందరికంటే పరిపూర్ణంగా, అందరికంటే గొప్పవాడు దేవుడని చెప్పే అబ్రహాము పరిపూర్ణంగా దేవుని నమ్మాడు. హల్లెలూయా. ఆ పరిపూర్ణంగా నమ్మినందుకు ఆ దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆ విశ్వాసాన్ని బట్టి, ఆయన నమ్మకాన్ని బట్టి అబ్రహామును దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడు అంటున్నాడు. నరుణ్ణి దేవుడు స్నేహితుడు కావాలంటే మరి ఎలా జీవించుంటే అబ్రహాము దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అంటాడు? కొద్దిగా నమ్మాడా? తన ఇష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడా? తన కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడా? బాధల్లో, కష్టంలో, సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుని పరిపూర్ణంగా నమ్మాడు దేవుడు అబ్రహాము. దేవుని పరిపూర్ణంగా నమ్మాడు. అందుకే దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అందుకే అబ్రహాములో మొట్టమొదటిగా ఆయన నమ్మినప్పుడు సమర్పణ కలిగిన వాడు. నంబర్ 1 ఏంటి? సమర్పణ కలిగిన వ్యక్తి ఆయన. అందుకే పరిపూర్ణంగా నమ్మాడు. అన్నిటికంటే దేవుని గొప్పగా ఎంచుకున్నాడు. అన్నిటికంటే దేవుని ప్రేమించాడు. అందుకే దేవునికి సమర్పించి జీవించడానికి ఆయన సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. మరి సమర్పించుకున్నప్పుడు ఆ సమర్పణ జీవితము ఎలా ఉందంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఆయన సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన నమ్మిన దేవుణ్ణి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే దేవుడు ఎవరినైతే నమ్ముతారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్మిన వారిని దేవుడు ఎన్నటికీ చేయవదిలే దేవుడు కాదు. అందుకే అబ్రహాము దేవుని పరిపూర్ణంగా నమ్మాడు. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏం చేశాడ? ఒక్క నిమిషం. దేవుడు ఏమంటున్నాడు అబ్రహాము? యెహోవా ఏమంటున్నాడు? ఆయన నీవు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన నీ దేశమును విడిచి. ఎక్కడి నుంచి అంట? ఈరోజు చాలా మంది జీవితాల్లో తన బంధువులను దేవుడి కొరకు వదులుకోవాలంటే వదులుకోలేరు. కులం వదులుకోమంటే వదులుకోలేరు కదా. స్నేహితులు వదులుకోమంటే వదులుకోలేరు. అవునా కాదు? అందుకే దేవుని అబ్రహాము పరిపూర్ణంగా నమ్మాడు. ఎలాగ నమ్మాడు? పరిపూర్ణంగా నమ్మాడు. కాబట్టి దేవుడు అబ్రహాము నమ్మిన వ్యక్తిని నమ్మితే దేవుడు మరి అబ్రహాము దీవిస్తాడు, దీవించాడు. మరి అబ్రహాము యొక్క పూర్వీకులు, వారి తల్లిదండ్రులు, వారి విగ్రహాధికులు. అయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు. ఆశీర్వదించాలి. ఎందుకంటే నమ్మిన వారిని దేవుడు నమ్ముడిని ఎవరికి నమ్మువారికి సమస్తము సాధ్యమన్నాడు. అందుకే నమ్మిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన. నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు సగం నమ్మి సగం అపనమ్మకం పెట్టుకుంటే దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే అబ్రహామును దేవుడు పరిపూర్ణంగా నమ్మాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకే తల్లిదండ్రులు వారి యొక్క బంధుమిత్రులు అందరినీ కూడా విడిచి నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళుము అన్నాడు. నేను చూపించే దేశం ఎక్కడికైతే చూపిస్తానో అక్కడికి వెళ్ళు. ఎందుకంటే దేవుడిను ఆయన ఆశీర్వదించాలని దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలని చెప్పి దేవుడు కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఏ మాటకి ఆయన చేయించే దేవుడు కాదు. ఆయన మనుషుల్లాగా మనుషులు మాటించి మాట తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పని వాడు, మారని వాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని అబ్రహాము పరిపూర్ణంగా నమ్మాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అబ్రహామును కూడా దీవించాలి అనే ఆలోచనతో అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహాము నీవు నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తల్లిదండ్రులను
నీ దేశమును విడిచి వెళ్ళిపో. ఎక్కడ వెళ్ళమన్నాడు? నీ దేశాన్ని విడిచి వెళ్ళు, నేను చూపించే దేశాన్ని. ఏమన్నాడు చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి. ఏం చేయాలని ఉన్నాడు దేవుడు? ఆశీర్వాదం. అబ్రాహామును ఏం చేయాలని ఉద్దేశించాడు? ఎందుకంటే నీవు ఇక్కడుంటే దీవించబడవు. నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ తల్లిదండ్రులతో నీవుంటే దీవించబడవు. కాబట్టి అందుకే నిన్ను దీవించాలంటే నేను అందరికంటే గొప్పవాడిగా నేను చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. అందరికంటే నిన్ను గొప్ప జనముగా చేయాలని చెప్పి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలపు. అందుకే చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే దేవునితో ఆశ్రయించబడలేని కారణం ఏమిటంటే ఏదో మన బంధువులను, మన స్నేహితులను, మన కులాలను కదా వాటిని అత్తుకుని ఉన్నాం కాబట్టి అందుకే ఆశ్రయించబడట్లేదు. హల్లెలూయా. దేవుని ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మినట్లయితే దేవుడు అబ్రాహాం పరిపూర్ణంగా దేవుడు నమ్మాడు కాబట్టి ఆ నమ్మిన వారికి దేవుడు ఆశీర్వదించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలపు. అందుకే అబ్రాహామును దేవుడు అందరికంటే నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఎవరికంటే ప్రపంచం అందరికంటే నిన్ను గొప్పవాడిగా చేస్తానన్నాడు. అంటే దేవుడు నమ్మిన వారిని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచే దేవుడు కానీ కాదు. అందుకే దేవుడు అబ్రాహామును అంటున్నాడు, అందరికీ నేను గొప్ప జనముగా చేస్తాను. ఏం చేశాడంట? గొప్ప జనము చేసిన తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేసేదను. హల్లెలూయా. అందరికంటే నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదించి ఎలా ఉంటావంట? ఆశీర్వాదముగా ఉంటావు, తలగా ఉంటావు, తోకగా ఉండవు. కాబట్టి ఎందుకంటే నువ్వు నన్ను పరిపూర్ణంగా నమ్మావు కాబట్టి నిన్ను అందరికంటే గొప్ప జనంగా చేసి నేను అందరికంటే నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా చేస్తానని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. సుమా, దేవుని సన్నిధిని పరిపూర్ణంగా నమ్మావంటే, పరిపూర్ణంగా నీవు దేవుని తెలుసుకున్నావంటే అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రాహామును నమ్ముకున్న దేవుడు నీవు నమ్ముకున్నట్లయితే, అబ్రాహామును ప్రేమించినట్లు నీవు దేవుని ప్రేమించినట్లయితే అందరికంటే గొప్పవాడిగా దేవుడిని చేస్తాడు. అందరికంటే నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. అబ్రాహామును ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే దేవునికి సమర్పణ కలిగి జీవించాడు. ఆయన తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు, తన మనసును దేవునికి సమర్పించాడు, తన ఉద్దేశాన్ని దేవునికి సమర్పించాడు, తన ఆలోచన దేవునికి సమర్పించాడు, తన మనసును దేవునికి సమర్పించాడు. హల్లెలూయా. సమర్పణ కలిగి జీవించాడు కాబట్టి దేవుడు అబ్రాహామును అందరికంటే గొప్ప జనంగా చేస్తానన్నాడు, అందరికంటే ఎన్నో ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. సగము మనసిచ్చి సగము ఆలోచన మందిరంలో పెట్టుకుని సగము బయట పెడితే దేవుడు నేను ఎప్పటికీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రాహాములాగా పరిపూర్ణంగా దేవుని నమ్మాలి, అబ్రాహాములాగా సమర్పణ కలిగి జీవించాలి, నీ జీవితం దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. సమర్పించినప్పుడే దేవుని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంట చూడండి, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేసేది. ఏం చేశాడంట? నీ నామమును గొప్పగా చేసేది. హల్లెలూయా. గొప్పగా చేశాను, ఆశీర్వదించను నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీ పరిపూర్ణంగా దేవుని నమ్మినట్లయితే, నీ పరిపూర్ణ దేవుని ఆరాధించినట్లయితే, పరిపూర్ణంగా దేవునికి లోపడినట్లయితే దేవుని ఆశీర్వదిస్తాడంట. నిన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో అటువంటి వారిని కూడా ఆశీర్వదిస్తారు. నిన్ను ద్వేషించే వారిని ఏం చేస్తాడు చూడండి, నిన్ను ద్వేషించే వారిని శపించెదను. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఎలా ఉందంటే నీ పరిపూర్ణంగా దేవుని ఎప్పుడైతే అబ్రాహాముగా నమ్ముకుంటావో, అబ్రాహాము దేవుని పరిపూర్ణంగా నమ్మాడు కాబట్టి అబ్రాహాము మీద దేవుడు ఆయన దయ ఉంచాడు, కనికరం ఉంచాడు, ఆయన్ని కృప చూపించాడు. హల్లెలూయా. నీవు కూడా అబ్రాహాములాగా నీ పరిపూర్ణంగా నమ్ముకున్నట్లయితే నీకు పరిపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే నేను ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను ఎవరైతే ద్వేషిస్తారో వారిని ఏం చేశాడు దేవుడు
అబ్రాహామును ద్వేషించి వాడిని ఏం చేస్తానన్నాడు? వాడిని శపిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు ఆయన చెందించే దేవుడు కాదు, అయినా మర్చిపోయే దేవుడు కాదు. ప్రియులారా, మీరు సగం నమ్మి సగం నమ్మకపోతే నీ ఆశీర్వాదం మీకు పొందుకోలేవు. అందుకే ఆశీర్వదించబడట్లేకపోతున్నావు. దేవుడు గొప్పగా చేస్తానన్నాడు. అబ్రాహాము నమ్ముకున్న దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. అబ్రాహామును ఆరాధిస్తున్న దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. అబ్రాహామును ఆశ్రయించిన దేవుడిని ఎందుకు ఆశ్రయించట్లేదంటే నీవు పరిపూర్ణంగా నమ్ముకోలేకపోతున్నావు, పరిపూర్ణంగా జీవించలేకపోతున్నావు, పరిపూర్ణంగా మరి దేవునికి అబ్రాహాములాగా నీ జీవితాన్ని సమర్పించుకోలేకపోతున్నావు. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు అబ్రాహామును పరిపూర్ణంగా నమ్మాడని అని చెప్పి, ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మిన తర్వాత దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ప్రియులారా, ఏమంటారంటే చాలా మంది నేను అన్ని చేశాను, అది చేశాను చెప్పుకుంటాను కదా. దేవుడికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను చెప్పుకుంటారేమో, కానీ దేవుడు పరిపూర్ణంగా నమ్మావు లేదని చెప్పి కూడా నమ్మిన తర్వాత కూడా దేవుడు పరీక్షిస్తాడు. ప్రియులారా, అందుకే అబ్రాహామును దేవుడు పరీక్షించాడు. పరిపూర్ణంగా నమ్మిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. అనేక జనులు కొన్ని దేవుడు ఏం చేశాడు? గొప్పగా ఆయన నామాన్ని గొప్పగా నిలబెట్టాడు. దేవుడు లేక పుట్టిన కుమారుని అబ్రాహాము అడగడంలో దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇషాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతమును ఒకదాని దహన బలిగా అర్పించమని చెప్పెను. ఏం చేశాడు దేవుడు? అబ్రాహాము దేవుని పరిపూర్ణంగా నమ్మాడు. నమ్మిన తర్వాత దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము గొప్ప జనంగా చేశాడని దేవుడు వాగ్దానం చేశాడు. మరి దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తానన్నాడు, నిన్ను ద్వేషించేవారు నేను ద్వేషిస్తానన్నాడు. అన్న తర్వాత దేవుడు మరి అబ్రాహామును ఆయన జీవితం సమర్పణ కలిగి ఉందా లేదని చెప్పి దేవుడు అబ్రాహామును పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అబ్రాహాము? అబ్రాహాము పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రాహాము అని పిలవగా, ఎప్పుడైతే దేవుడు ప్రేమించిన దేవుడు పరీక్షిస్తున్నప్పుడు అబ్రాహామును దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు అబ్రాహాము చిత్తము ప్రభువా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా దేవుడు పిలిచాడని చెప్పి అబ్రాహాము అన్నింటిని వదులుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆదివారం వచ్చిందంటే అబ్రాహాములాగా నీ పరిగెత్తుకుని ప్రభువా ఏమి ప్రభు అని చెప్పి ప్రభు యొక్క మాటకు నీ లోబడి ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించుకుని తెలుసుకుంటే అబ్రాహాము ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే అబ్రాహామా అని పిలువగానే ప్రభువా అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు? దేవుడు అబ్రాహాము మరి పరీక్షిస్తున్నాడు కదా. దేవుడు అబ్రాహామును పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. మరి దేవుడు అబ్రాహాము కూడా దేవుడు పరిపూర్ణంగా దేవుడు నమ్ముకున్నాడు. అయితే దేవుడు అబ్రాహాము పరీక్షిస్తూ ఉంటే అబ్రాహాముకు మరి ఎన్ని సంవత్సరాలు పుట్టాడు కుమారుడు? 100 సంవత్సరాలు కదా. దేవుడు అబ్రాహాముకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మాట ఇచ్చాడు. ఇస్తానని చెప్పి ఇవ్వడానికి కూడా 25 సంవత్సరాలు పట్టింది దేవుడు ఇవ్వడానికి. ఎందుకు? దేవుడికి అసంతమైన దేవత ఉందా? దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు నమ్మకాన్ని చూస్తాడు. అవునా? అడిగిన వెంటనే రాలేదు అని చెప్పితే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నా ప్రార్థన వినలేదు. దేవుడు వినకుండా ఉండలేడు. ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా నీకు కావాల్సిన సమయాన్ని దేవుడు ఇస్తాడు. అవునా? మరి అబ్రాహాము నమ్మకమైన వాడు కదా. అబ్రాహాము దేవుడి చిత్తానుసారంగా నడుచుకున్నవాడు కదా. మరి అబ్రాహాము దేవుడికి స్నేహితుడయ్యాడు కదా. మరి దేవుడు అబ్రాహామును మరి సంతానం లేకపోతే దేవుడు అబ్రాహాముకు 25 సంవత్సరాలు ఆలస్యం చేశాడు కదా. 25 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన 70 సంవత్సరాల వయసులో కలిగి ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాము అడిగిన తర్వాత తన కుమారుని ఇషాకు 70 సంవత్సరాలు ఆయనకి సంతానం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అయిన తర్వాత 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి సంతానం ఇచ్చాడు. మరి ఇచ్చిన సంతానాన్ని దేవుని యొక్క సమర్పణ
అబ్రాహాము యొక్క సమర్పణ దేవుడు పరీక్షించాడు. అబ్రాహాము ఇక సమర్పణ జీవితాన్ని ఎలా ఉందో అని చెప్పి దేవుడు పరీక్షించడానికి ప్రయత్నం చేశాడు కదా. ప్రయత్నం చేసిన తర్వాత ఏమన్నాడు? రెండవ చదవన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా రెండవ చదవండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇషాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళము. అక్కడ నీ చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమన్నాడు. చాలా మంది ఈ రోజుల్లో ఆశీర్వదించబడలేని దానికి కారణం ఏమిటంటే గమనించాలి. ఎందుకంటే అబ్రాహాము దేవుడు లేక పుట్టిన కుమారుడిని అబ్రాహామును దేవుడు ఏమడిగాడు? నీ కుమారుని తీసుకొని మరే దేశానికి వెళ్ళిపో, ఆ పర్వతం మీద వెళ్ళి అక్కడ నీవు కట్టలు సిద్ధపరచు కదా. నీ కుమారుని తీసుకుపోతే అబ్రాహాము తన చేతికి నీవు ఇస్తానని చెప్పి 20 సంవత్సరాలు చేశావు. మరి 20 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మరి లేక పుట్టిన కుమారుడు నన్ను అడుగుతున్నావే, నీకు న్యాయం అని చెప్పి అనగొచ్చు కదా. ఈరోజు మన జీవితంలో ఆశీర్వదించబడలేని కారణం ఏమిటంటే నీవన్నిటికంటే దేవుని గొప్పగా నీవు ప్రేమించట్లేదు. లోకాన్ని ప్రేమిస్తున్నావు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, నీ బంధువులను ప్రేమిస్తున్నావు కదా. అందుకే నీవు ఆశీర్వదించబడట్లేదు. దేవుడు ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఏమిటి కారణం ఏమిటంటే అబ్రాహాము యొక్క జీవితం సమర్పణ జీవితానికి లేదు కాబట్టి. హల్లెలూయా. ఎవరైతే అబ్రాహాము యొక్క సమర్పణ కలిగి జీవిస్తే అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అవునా కాదు? మరి అబ్రాహాముకు పుట్టిన కుమారుని బలియమంటే సగతన గుణగల. ఈరోజు మీతో ఉన్న డబ్బులన్నీ దేవుని సేవ కొరకు మీరు వచ్చి ఇచ్చేయండి ఏమంటారు? ఏమంటారు? సరుగుతారా సరగదా? అవునా కాదు? మరి దేవుని సన్నిధికి రండి, వచ్చి ఉండండి, దేవుని ఆశీర్వాదం పొందుకోమంటే ఎంతోమంది ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. అవునా కాదు? కాబట్టి మరి దేవుడు అబ్రాహాము అడుగుతున్నప్పుడు అబ్రాహాము ఏ మాత్రం కూడా క్షణం ఆలోచించకుండా అబ్రాహాము దేవుడు చెప్పిన వెంటనే దేవుడు అబ్రాహాముకు లోపడ్డాడు. తన జీవితాన్ని, తన కుమారుడిని కూడా దేవునికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అవునా కాదు? మరి వెళ్ళు, పర్వతాన్ని తీసుకుని వెళ్ళు, అక్కడ సిద్ధపరచంటే అప్పుడు అబ్రాహాము దేవుడు ఏమన్నాడు? 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిద గంతును కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇషాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళి 3వ నాడు అబ్రాహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు ఈ గాడితో ఇక్కడనే చెప్పి ఏం చేశాడు? అబ్రాహాము తెల్లవారుజామనే దేవుడు చెప్పిన వెంటనే తన కుమారుడిని తన కట్టలు చీల్చుకొని పనివాళ్ళని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పనివాడిని, మీరు ఇక్కడనే ఉండండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి తన పనివాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాటకు అబ్రాహాము వెనకాడలేదండి. వెనకాడా? సనిగాడా? గుణగలే. అందుకే దేవుడు అబ్రాహాము జీవితాన్ని దేవుడు పరీక్షించిన తర్వాత అబ్రాహాము ఒక్కడై పుట్టిన కుమారుని దేవుడు అడిగిన వెంటనే సమర్పించడానికి వెనకాడలేదు. 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని. హల్లెలూయా.
దేవునికి భయపడేవారు సమయాన్ని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, అన్నిటి కూడా దేవునికి సమర్పిస్తారు. అవునా కాదా? అందుకే దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు. లేక పుట్టిన కుమారుని దేవుడు అడిగితే బలి అడగడానికి దేవుని అడిగిన వెంటనే సమర్పించడానికి సిద్ధపడ్డాడు. సనగల గుణగల దేవుడికి అబ్రహాము భయపడుతుందని చెప్పి దేవుడే గ్రహించుకున్నాడు, దేవుడే తెలుసుకున్నాడు. అందుకే ఏమన్నాడు? అప్పుడు ఆయన నీ చిన్నవాని మీద చెయ్యి వేగము, ఎందుకంటే నువ్వు దేవునికి భయపడేవాడు అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహామును దేవుడు తెలుసుకున్నట్లు నీ జీవితంలో నిన్ను దేవుడు తెలుసుకున్నాడా? హల్లెలూయా. అవునా కాదా? దేవుడు నమ్ముకున్నానని చెప్తూ ఉన్నా. అయితే అబ్రహాము ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశ్రయించలేకపోతున్నట్టే అబ్రహాము దేవునికి భయపడినట్లు, అబ్రహాము దేవునికి సమర్పించినట్లు నీ జీవితానికి సమర్పించుకుని భయపడి బ్రతుకుతున్నావా? హల్లెలూయా. అవునా కాదా? అందుకే అబ్రహాము దేవుడు ఆశ్రయించాడు. ఏమన్నాడు? నీకు ఒక్కడే ఉన్న కుమారుడు, పుట్టిన కుమారుడిని ఇవ్వడానికి వెనకడకు వేయలేదు, సనగలేదు, గుణగలేదు. కాబట్టి నీవు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను. దేవునికి భయం ఉన్నవారు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారు, సమయాన్ని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు కదా, అన్నిటినీ సమర్పించుకుంటాడు. ఆ సమర్పించుకున్నప్పుడే అబ్రహామును ఆశ్రయించిన దేవునిను ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవుడు సమర్పణ కలిగి జీవించాడు. తనకి ఏమైతే ఉన్నదో కలిగి ఉన్నదంతా కూడా దేవుడు అడిగితే ఇవ్వడానికి ఏమాత్రం సనగలేదు, ఆయన గుణగలేదు సుమా. అందుకే అబ్రహాము దేవుడు ఆశ్రయించాడు. అందుకే దేవుడు గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు, నువ్వు దేవునికి భయపడవాడు అని. దేవునికి భయపడితేనే కదా మన బంధువుల్ని పక్క పెడతాం కదా, మన స్నేహితుల్ని పక్క పెడతాం, మన కులాన్ని పక్క పెడతాం. అవునా కాదా? అయితే అబ్రహాము దేవుణ్ణి సమర్పించుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. లోబడిన వెంటనే నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వెనకడకు వెళ్ళా కదా. మరి లేక పుట్టిన కుమారుని దేవుడు కుమారుని అడిగితే ఇవ్వడానికి సనగలే, గుణగలే. అందుకే అబ్రహాము జీవితం దేవుడు సమర్పించాడు. కాబట్టి అబ్రహాము దేవుడు అంచెలంచెలుగా ఆశ్రయించాడు. అంచెలంచెలుగా దేవుడు అబ్రహామును ఆశ్రయించాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుడు, అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని కపటము లేదు, దేవుని భేదము లేదు సుమా. అబ్రహాములాగా నీవు జీవిస్తే, అబ్రహాములాగా నీవు సమర్పణ కలిగి జీవిస్తే, అబ్రహాములాగా నీవు భయభక్తులు కలిగి బ్రతికితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడుగా, అందుకే అబ్రహాముతో ప్రేమించిన బంధువులను, తల్లిదండ్రులు అందరూ కూడా విడిచి వెళ్ళిపోయాడు. అవునా కాదు? అందుకే దేవుడు దేశం విడిచిన ప్రతి దేశంలో ఏదో ఒక ఆచారం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ దేశం వచ్చి అబ్రహాము వేరే దేశానికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళిన తర్వాత మరి అబ్రహాము చెప్పిన తర్వాత దేవుడు వెళ్ళిన తర్వాత ఏదో ఒక దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశం యొక్క ఆచారాలు ఉంటాయి కదా. మరి ఆచారాలు ఉంటే దేవుడు అబ్రహాము ఆచరించాడా? చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. జనముల ఆచరణలు వ్యర్థములు. 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారమును అభ్యాసింపకుడి, ఆకాశమందు అగుపడు చిన్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. హల్లెలూయా. దేనికి భయపడకూడదు అన్నాడు. అందుకే అబ్రహామును దేవుడు ఎప్పుడైతే విడిచి వెళ్ళమన్నాడు, దేవుని యొక్క జీవితాన్ని, అబ్రహాము సమర్పణ జీవితాన్ని ఎలా ఉందో అనేది దేవుడు పరీక్షించుకున్న వెళ్ళిన తర్వాత కూడా, ఆ దేశంలో వెళ్ళిన తర్వాత కూడా అబ్రహాము ఆ దేశం ఏదో ఒక ఆచారం అన్నా కూడా ఆచారాన్ని అభ్యసించలేదు. అవునా? చాలా మంది
తన స్నేహితులు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ జీవితం ఎలా ఉంటుందో వారిని బట్టి వారు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, అవునా కదా? మరి దేవుడిని నమ్మిన తర్వాత, దేవుని మీద విశ్వాసం ఉంచిన తర్వాత, మరి దేవుడు నీవు నమ్మి నీవు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఈరోజు అనేక మంది వెనక వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే నువ్వు వెంబడిస్తున్న స్నేహితులను బట్టి కదా, నీ ఆచారాన్ని బట్టి ఈరోజు ఎంతోమంది దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా జీవిస్తాం. అందుకే వాళ్ళు ఆశ్రయించబడట్లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు, అబ్రాహామును ఏమంటున్నాడు ఆయన, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజనుల ఆచారము అభ్యాసించుకుడి, ఆకాశమందు అగుపడు చిన్నములకు, ఆకాశమందు అగుపడు చిన్నములకు జనులు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీకు ధనం, రోగం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలున్నా, ఏది ఏమై ఉన్నప్పటికీ కూడా నీవు భయపడకుడి. దేనికి కూడా భయపడకు. నిందలు వచ్చినా భయపడదు, అవమానించినా నీవు భయపడద్దు. దేవుడు నీకు తోడుంటే అవమానాలకు బదులుగా దేవుడిని పూదలుగా మారుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, అవునా కదా? అందుకే మరి దేవుడు అబ్రాహామును విడిచి వెళ్ళమన్న తర్వాత ఏ దేశానికైతే వెళ్ళాడో అది అభ్యసించలేదు. ఈరోజు మనం దేవుడు నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మనం ఎలా జీవించాలంటే దేవునికి భయభక్తులు కలిగి, మన చుట్టుపక్కల ఉన్న వారిని అభ్యసించకూడదు, వారి అలవాట్లు మనం ఆలోచన అనుసరించకూడదు, అవునా కాదు? మరి దేవుడు మరి అబ్రాహాము అన్యజనుల యొక్క ఆచరణలు అభ్యసించాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాడేదో పక్కింట్లో ఏదో చేస్తున్నాడు, మనం కూడా చేయాలి కదా. హల్లెలూయా. పక్కింట్లో పండుగ చేస్తే మనం కూడా చేస్తాం. ఎందుకంటే పిల్లల మీద సాగు చెప్తూ ఉంటాం. ఎవరి మీద? పిల్లలు. అయ్యా పక్కింట్లో చేస్తే మా పిల్లలు కూడా ఏం చేస్తారంట? మా పిల్లలు కూడా మాకు ఆలోచిస్తున్నారు కదా. అంటే దేవుని యొక్క సంగమా ఆలోచించు. అందుకే నువ్వు ఆశ్రయించబడట్లేదు. కారణం ఏంటంటే నువ్వు అబ్రాహాము ఏది కూడా పక్కల వాళ్ళ ఆచారాన్ని ఆచరించలే, పక్కల వాళ్ళని చూసి జీవించలే. అబ్రాహాము ఎవరిని చూసి జీవించాడంటే దేవుని చూసి జీవిస్తూ ఉన్నాడు, దేవుని మాటలకు లోబడి జీవిస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన దానికి సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకే అబ్రాహాము దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందుకే అన్యజనులు అనుసరించే అభ్యాసాన్ని అనుసరించొద్దు అంటున్నాడు. చిన్నములకు ఆకాశం పడే చిన్నములకు నువ్వు భయపడద్దు అన్నాడు. ఏది ఏమొచ్చినా నువ్వు సమర్పణ కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుడికి లోబడి బతుకుతున్నప్పుడు, నువ్వు దేవుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో అబ్రాహాములాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోక మర్యాదలను నువ్వు అనుసరించొద్దు. ఎక్కడ ఏదో ఆచారాలు ఉంటాయి కదా, ఏదో ఆచారాన్ని నువ్వు అభ్యసించొద్దు, లోకంని అనుసరించొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, రోమా 12 2వ వచనం మనం గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు ఏం మారాలంట? మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఏంటంట? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమ, ఈ లోకములో మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో వాటిని దేన్ని కూడా నువ్వు అనుసరించొద్దు. ఏం చేయకూడదట? నువ్వు దేవుడు అబ్రాహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే
అబ్రాహాములాగా నీవు బ్రతికినట్లయితే దేవుడిను ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ లోక మర్యాదను నువ్వు ఎప్పుడు అనుసరించొద్దంటాడు. ఎప్పుడు చూసినా లోకం వైపు చూడకూడదు కదా, లోక ఆశల వైపు మనం తిరగకూడదు, లోకాన్ని వెంబడించకూడదు. అందుకే దేవుడు ఏమిటంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలండి. దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవాలి. ఉత్తమమైనదేది, సరైనదేది మార్గం, అనుకూలమైన దేవుడికి ఏదైతే అనుకూలమై ఉన్నదో వాటిని మనం ఏం చేయాలంట పరీక్షించుకోవాలండి. బ్రతుకుతున్నామే, బ్రతికి జీవిస్తున్నప్పుడు దేవుడిని ఆశ్రయించాలంటే నీవు పరీక్షించుకోవాలి. నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలా జీవిస్తూ ఉన్నానని చెప్పి మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవునా కాదా? అందుకే ఉత్తమము అనుకూలమైన వాటిని అనుసరించుకుని ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించుకోవాలి, దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి. అయ్యా ఈరోజు ఆశ్రయించబడాలంటే, నేను దీవించబడాలంటే దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని తలంపు ఏంటి అనేది మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అవునా కదా? అది పరీక్షించుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంట? తెలుసుకోండి, మీ మనస్సు మారి. ఏమిటంట? మనం ఎప్పుడైతే పరీక్షించుకున్నప్పుడు మన మనసు మారుతుంది. అవునా కాదు? ఎప్పుడైతే మనం పరీక్షించుకున్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా? అవునా కాదు? దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామని పరీక్షించుకున్నప్పుడే అప్పుడు దేవుడు ఏం చేశాడంట, మీ మనసు మారిన తర్వాత ఏం మారాలి? మనసు మారాలి, తలంపు మారాలి, ఆలోచన మారాలి, జీవితం మారాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ మనసు మారి ఏం పొందుకోవాలట? రూపాంతరం. ఏం పొందుకోవాలంటే చూడండి, చదవండి. దేవుని చిత్తం పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన ఏమవ్వాలంట? నూతనంగా. నూతనమగుటైతే అగుట వలన ఏమవుతుందంటే రూపాంతరం పొందుతాం. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఉదయం లేగానే ఏ విధంగా అయితే ముఖం కడుక్కుంటామో, స్నానం చేస్తామో, ఏ విధంగా అయితే అద్దం ముందుకు వెళ్ళి మన బ్రతుకు మన ముఖాలు చూసుకుంటామో, మన జీవితాన్ని కూడా ప్రతిరోజు మనం రూపాంతరం మార్చుకోబడాలి అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళి పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే దేవుడు మన రూపాంతరంగా మారుతాం. అవునా కదా? ముఖం కడిగి స్నానం చేసినప్పుడు ముఖం బాగుంటుందా? స్నానం చేయకుండా అలాగే ఉంటే మన ముఖం బాగా కనబడుతుందా? ఎప్పుడైతే స్నానం చేసి ముఖం అద్దం ముందుకు వెళ్ళి నీ ముఖాన్ని సరి చేసుకోవడానికి, పౌడర్ కొట్టుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తావో, చూడడానికి అందం కనబడాలని చెప్పి ఎలా నీవు సిద్ధపడతావో, నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి రూపాంతరంగా మారినప్పుడే, నీ మనసు మారినప్పుడే నీ రూపాంతరంగా మారుతావు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడే కదా నీ జీవితం సరి చేసుకుంటావు, నీ ముఖాన్ని సరి చేసుకుంటావు, పౌడర్ కొట్టుకుంటావు, తల దులుపుకుంటావు. అవునా కాదా? దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము అనుదినము నువ్వు మనసు మారిన తర్వాత రూపాంతరం పొందాలంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే దేవుడు ఆశ్రయిస్తాడు. లోకం వైపు మనం చూడకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు, లోకాన్ని వెంబడించకూడదు సుమా. అందుకే దేవుని వైపు చూడాలి. అబ్రాహాము దేవుని వైపు చూశాడు, లోకం వైపు చూడలే, బంధువుల వైపు చూడలే, స్నేహితుల వైపు చూడలే, దేవుని వైపు చూశాడు. అందుకే దేవుడు అబ్రాహాము రూపాంతరం మార్చాడు. అబ్రాహాము రూపాంతరం మార్చాడు. దేవుడు నిన్ను రూపాంతరం మార్చాలంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, లోకం వైపు చూడకూడదు. అనుదినము అనుక్షణము దేవుని వైపు చూడాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నేను దేవునికి ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నానా? దేవునికి నేను లోబడుతూ ఉన్నానా? లేకపోతే ఎలా జీవిస్తానని చెప్పి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ పరీక్షించకుండా జీవిస్తే లోకం వైపు చూస్తే సాతాను గాడు ఊరికే ఉంటాడా? దారిలో పోయే దరిద్రాన్ని నీ మీదకి వేస్తాడా వేయడా? హల్లెలూయా. అందుకే దేవుని యందు ఎప్పుడైతే ఉదయం కాగానే
నీ జీవితాన్ని శరీరాన్ని కడుక్కొని శుభ్రపరచుకోవడానికి నీవు సిద్ధపడతావో నీ మనసు మారిన తర్వాత నీ రూపాంతరం పొందాలంటే అనుదినం నీ పరీక్షించుకోవాలి. అనుదినం నీ పరీక్షించుకున్నప్పుడే నీ జీవితాన్ని దేవుడు రూపాంతరం మారుస్తాడు. హల్లెలూయా.